అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం అండి. వక్ఫ్ బిల్ అండి, ఏది ఏమైనా కూడా ప్రస్తుతం రాష్ట్రపతి చేతిలో ఉన్నది. అటు దిగువ సభలోను ఇటు ఎగువ సభలోను కూడా బిల్ పాస్ అయిపోయినది. కానీ ఇక్కడ మనం కీలకంగా పరిగణించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఒక సభలో బిల్లుకి వ్యతిరేకంగా ఉన్నాడు, కానీ ఎగువ సభలో వచ్చి బిల్లుకు అనుకూలంగా ఉన్నాడు. ఆయన మొట్టమొదట వక్ఫ్ బిల్లుకి ఆయన వ్యతిరేకం అని అన్నప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా ఆయన పైన ముస్లింస్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఎందుకు అంటే, జగన్మోహన్ రెడ్డి నమ్మి వక్ఫ్కి సంబంధించిన స్థలం ఏదైతే ఉందో దాన్ని సాక్షి కూడా కేటాయించడం జరిగిందండి గతంలో. ఇప్పుడు ఈ బిల్లు పాస్ అయితే సాక్షికి సంబంధించిన వక్ఫ్ భూమి ఏదైతే ఉందో అది వెనక్కు తీసుకునే ఛాన్స్ అంటూ ఉందా గవర్నమెంట్? మీరు ఏమంటున్నారంటే, మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పాలసీ ఏంటి, ఈ వక్ఫ్ సవరణ బిల్లు పైన వాళ్ళ నిర్ణయం ఏంటనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సాక్షి ప్రధాన కార్యాలయం హైదరాబాదులో వక్ఫ్ భూమిలో ఉంది అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఈ రెండు ముఖ్యమైనటువంటి అంశాలు. అంటే నేను అంటాను ఏంటంటే అండి, మీరు చెప్పిన దాన్ని లేడీస్తో చెప్తున్నాను. ముస్లింస్ ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారు అని చెప్పి వినికిడి. సరే, ఆ కోవలోనే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం కూడా చేస్తా వచ్చాడు. మొన్న వాళ్ళు ఇచ్చిన ఇఫ్తార్ విందు కూడా హాజరైనట్టు అంతా బాగానే ఉంది. ముస్లింస్ జగన్మోహన్ రెడ్డికి అటు ఓటు రూపంలోనూ, అంటే ఓటింగ్ జరిగినప్పుడల్లా ఎంతో మద్దతు ఇస్తా వచ్చారు. అది కాకుండా సాక్షికి అంత మేర భూమిని, వక్ఫ్కు సంబంధించిన భూమి కూడా ఇచ్చి వాళ్ళకంటూ వాళ్ళకు ఉన్నటువంటి కృతజ్ఞత భావం అనుకోండి, ఏదైనా స్నేహభావం అనుకోండి, ప్రూవ్ చేసుకున్నారు అటు రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా. కానీ ఏది ఏమైనా కూడా అండి, అది సవర్ణల మంచా చెడ్డ పక్కన పెడితే అంతో ఇంతో ముస్లిం సమాజంలో కొద్దిమేర ఎమోషన్ ఉంది వక్ఫ్ బిల్లుకి సంబంధించి. ఈ బిల్లుకి కరాకండి ససి అంటే ససి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించింటే యావత్ ముస్లిం సమాజం జీవితాంతం జగన్మోహన్ రెడ్డికి తోడుండేది. ఇప్పుడు పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయిపోయింది అని చెప్పి బయట టాక్. ఏదేమైనప్పటికీ అసలు ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు పేరు పెట్టారండి, ఉమీద్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. మరి అసలు దీనికి మొదటి అడుగు ఏంది, అసలు వక్ఫ్ అంటే ఏంది, ఎప్పుడు దీనికి అడుగు పడింది, దాని తర్వాత ఎప్పుడు ఇది బోర్డులు ప్రవేశపెట్టారు ఇటు రాష్ట్రంలోను అటు కేంద్రంలోను. మరి నిన్నటి 2025 బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లులో ఎంతమంది సభ్యులు రాజ్యసభలో, లోక్సభలో అంటే అయిపోయింది, లోక్సభలో వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క నిర్ణయం ఏ విధంగా ఉంది, మరి అదేవిధంగా రాజ్యసభలో ఎలా ఉందనేది చెప్పాలి మనం. మరి వక్ఫ్ అంటే ఏందండి, ఏదైనా ముస్లింలో ఉన్నటువంటి కొంతమంది సంపాదించినటువంటి వారు లేదా మంచి మనసుతో దానం చేసేటువంటి గుణం ఉన్న వాళ్ళు, ఏదైనా అది ల్యాండ్ కానీ సహాయం ఆ యొక్క ముస్లిం సమాజం అభ్యున్నతికి కానీ ఇచ్చేటువంటి స్థలము దానము అంటారు, దాన్ని సదాకా ఏదో అంటారు వాళ్ళ భాషలో. మరి ఏదేమైనప్పటికీ ఆ వక్ఫ్ అనేది 1954లో తొలి అడుగు పడింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి అడుగు పడింది దీని మీద చర్చ. 95లో ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఒకేసారి వక్ఫ్ బోర్డులు అని చెప్పేసి స్టార్ట్ చేశారు 95. మరి ఎన్డీఏలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు 3 దఫాల నుంచి 4 దఫాలుగా కంటిన్యూ అవుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమాజానికి ఏ హాని కలగలేదు, ఆయన యొక్క ప్రభుత్వ పరిపాలనలో ఏ హాని ముస్లిం సమాజానికి అయితే జరగలేదు. ముస్లింల ఎన్డీఏతో భాగస్వామిగా ఉన్నా కూడా రంజాన్ తోఫా, విదేశీ విద్య, మైనారిటీ కార్పొరేషన్ల రుణాలు, హజ్ సబ్సిడీలు, హజ్ హౌసులు, వేతనాలు ఉంటాయి కదా, ఏదో వాళ్ళ ముతవల్లీలు, మౌజంలు అని చెప్పేసి అంటారు, వారికి జీతాలు, మరి ఇలా అన్ని రకాలుగా ముస్లిం మైనారిటీకి సంబంధించి అంటే పేద ముస్లింలకు పెళ్లి కానుకలు, మరి విదేశీ విద్య, ఇలా అన్నీ చేసుకుంటూ వచ్చారు. మరి అటు నుంచి ఇటు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరు క్లారిటీగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముస్లింల సంక్షేమం కోసము నేను ఎన్డీఏలో ఉన్నప్పటికీ కూడా నేనేమి చేయగలుగుతానని ఆలోచన చేసి 4 అమెండ్మెంట్స్ పంపించారు. పంపించిన తర్వాత అందులో 3 ఏకగ్రీవంగా అంటే 1 సైడెడ్గా బీజేపీ అధిష్టానం కూడా తీసుకొని జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీ అనేది ఆమోదించబడింది వారి చేత. అంటే అక్కడ బీజేపీ ఎంత బలమైన పార్టీ అయినా కావచ్చు, కానీ ఇప్పుడు టీడీపీ అనే పార్టీ ఎన్డీఏతో కలిసి ఉండడం వల్ల ముస్లింస్కి పూర్తి స్థాయిలో మంచి జరుగుతుంది. అంటే సెక్యులర్ పార్టీ కాబట్టి. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు నుంచి చూడండి, ముస్లిం సమాజానికి ఏమైనా హాని జరిగిందా అంటే, ముస్లిం సమాజంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల రూపంలో ముసుగేసుకొని ఉన్నటువంటి వారు వారి యొక్క ధనార్జనకు, వారి యొక్క స్వార్థపూరిత ఆలోచనలకు బలైనటువంటి సమాజం కొంత ఉంటుంది. అది ఏ హిందూ సమాజమైనా ఇంకో సమాజమైనా ఉంటుంది. మరి నిజంగా ఈరోజు హైదరాబాద్ ఓల్డ్ సిటీకి పోయినా కూడా డెవలప్మెంట్ లేదు, ఖచ్చితంగా లేదు.
మరి ఇదే వక్ఫ్ ఆస్తులు అసదుద్దీన్ ఓవైసీ గారికి, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఎన్ని వేల, ఆయన పేరు మీద మెడికల్ కాలేజ్ ఉంది. మొన్న హైడ్రాలో కూడా పోవాల్సినటువంటి ఆస్తి అది. మరి చాలా ఉన్నాయి అలాగా. మరి నేను అనేది ఏమంటున్నానంటే, మనము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరు ఏ విధంగా ఉంది ముస్లింల పట్ల, మైనారిటీల పట్ల అని అనుకున్నట్టయితే, లోక్సభలో వ్యతిరేకం అని చెప్పేసి అన్నాడు. మిథున్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి రాజ్యసభకు వచ్చేదలికే 7 మంది సభ్యులు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ. మోడీ బిల్లుకు మేము ఆమోదిస్తున్నాము ఏకగ్రీవంగా అని చెప్పేసి 7 మంది ఓట్లు వేసేసారు. అంటే లోక్సభలో జరిగిండేదే చర్చ జరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో ఏంది, మేము ముస్లిం సమాజానికి వ్యతిరేకం అని చెప్పి చూపించేస్తున్నారు. కానీ రాజ్యసభలో అనుకూలంగా ఓట్లు వేసిండేది ఎక్కడ మీకు రావట్లేదు సోషల్ మీడియాలో. ఇక్కడే అండి నా డౌట్, దేశవ్యాప్తంగా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు ఆ బిల్ని. ముఖ్యంగా చెప్పాలంటే ఒక హిందూస్ క్రిస్టియన్స్ పట్టించుకున్నారు లేదో కానీ ముస్లిం వర్గంలో దాదాపు 80% మందికైనా పూర్తి స్థాయి నాలెడ్జ్తో చూశారు ఎవరు మద్దతు ఇచ్చారో లేదని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగినంత సింపుల్ గా ఉంటుందా? అంటే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉంది, సాక్షి ప్రధాన కార్యాలయము వక్ఫ్ భూమిలోనే ఉంది, కబ్జా చేసి కట్టారు. సో అందువల్ల నేనేమో జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఈ ముస్లింలు ఉన్నారు, ముస్లిం మత పెద్దలు, మనం జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండాలా, మనకు వాళ్ళే మేలు చేసేది, మనకు రిజర్వేషన్ కల్పించినా కల్పించకపోయినా వాళ్ళే చేసినారని మనం చెప్పాలి కింది వరకు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇప్పుడు వక్ఫ్ భూమిలో ఉన్నటువంటి సాక్షి ప్రధాన కార్యాలయం కేంద్ర ప్రభుత్వంగానే అది చట్టం అమలైతే సాక్షి ప్రధాన కార్యాలయం మూసివేయాలా, లేకపోతే జేసీబీలతో తొలగించాలనా? నిజంగా దేశం మొత్తం మీద 3వ అతిపెద్ద సంస్థ అంటే భూములు ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే ఆ బోర్డు వక్ఫ్ బోర్డు అండి. 9,40,000 ఎకరాలు భూమి ఉంది దేశం మొత్తం మీద. వక్ఫ్ భూములు దాదాపు 9,40,000 ఎకరాలు ఉన్నాయి దేశం మొత్తం మీద. మరి ఈ 9,40,000 ఎకరాలు కొంతమంది పెద్దల చేతుల్లోనే ఉన్నాయి. ఇవి సమాజానికి, దేశ ఆర్థిక ప్రగతికి, రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి, అతి ముఖ్యంగా ముస్లింల యొక్క అభ్యున్నతికి, సంక్షేమానికి ఎందుకు ఉపయోగించకూడదు? ముస్లింల సంక్షేమం కోసమే వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చామని చెప్పేసి ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి చెప్తా ఉంది. మరి ఇప్పుడు 9,40,000 ఎకరాలంటే ఎక్కడ, అది కూడా ప్రధాన నగరాల్లో ప్రధాన ప్లేసుల్లో ఉన్నాయి ఆ స్థలాలు కూడా. మరి ఉన్నప్పుడు హాస్పిటల్స్ కట్టచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇవ్వచ్చు, లీజుకి ఇవ్వచ్చు, లేకపోతే ఏదన్నా కాంప్లెక్స్లు కట్టేసి బిల్డింగ్లు బాడీలకు ఇచ్చేసి ఆ వచ్చినటువంటి అద్దెలు స్వీకరించి అదే ముస్లింల యొక్క అభ్యున్నతికి వాడచ్చు కదా. ఎందుకు నిరుపయోగంగా పెట్టేశారు లక్షల ఎకరాలు అని చెప్పేసి దీని మీద ఒక ప్రధాన చర్చ జరిగింది. ఎనీహౌ అది బిల్లు ఉమీద్ అనే పేరు మార్చేసి బిల్లు పెట్టడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రపతి గారి యొక్క సైన్ అయిపోతే చట్టం లేకి వచ్చినట్టే. మరి ఇప్పుడు సాక్షి ప్రధాన కార్యాలయం, మరి రెండో అంశం మీరు అడిగినటువంటి ప్రశ్నలో, మరి ఇప్పుడు చూడండి హైదరాబాదులోనే వక్ఫ్ భూమిలోనే సాక్షి ప్రధాన కార్యాలయం పెట్టాడు అంటే ఇప్పుడు ముస్లింలు అయితే ముస్లింలకు జగన్మోహన్ రెడ్డి గారు రుణపడాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింలు రుణపడేది కాదు, ముస్లింలకు జగన్మోహన్ రెడ్డి గారు రుణపడాలి. మరి ఈరోజు సాక్షి ప్రధాన వేదికగా ఓకే ఎనీహౌ వారి యొక్క పార్టీకి ఒక మీడియా ఉంది కాబట్టి ఆ మీడియా ద్వారా వారు వండి వార్చినటువంటి కథనాలే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, శ్రేణులు కానీ, అభిమానులు కానీ ఆ సాక్షి ఛానల్నే చూస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిత్యం TV5, ABN, ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ ABN అని చెప్పేసి పదే చెప్తా ఉంటారు. ఇదంతా ఒక ఎల్లో మీడియా, దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అని చెప్తా ఉంటారు. మీ అన్న జగన్ అన్నకు ఒక టీవీ లేదు, ఒక పేపర్ లేదు, ఆయన బాధపడతానే ఉంటాడు. ఎస్, అంటే అది చెప్పేటువంటి మాటలే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలే. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే సాక్షి ప్రధాన కార్యాలయం వక్ఫ్ భూమిలో ఉంది. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందండి, నిప్పులేందో పొగరాదు. మరి ఇప్పుడు అది రేపో మాపో కూడా దాని వివరాలు అన్ని పేపర్లలో ప్రచురితం అవుతుంది. మొత్తం అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ విధంగా జరిగినది అంతా రాబోతా ఉంది. వాస్తవంగా అండి ఒక 10 ఏండ్లు వెనక్కి వెళ్ళి చూసాం కదా, లేదా 10 ఏండ్లు నాలెడ్జ్ గ్రాప్ చేసుకున్నా కదా, బాబు గారు ఏగన జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ఉండి బాబు గారికి ఏగైనా సాక్షిగా ఉండింటే వీళ్ళ మనస్తత్వం అంటే వీళ్ళ వ్యక్తిత్వానికి ఏమైందంటే, నిన్న ఆ బిల్లు పాస్ అయిన తర్వాత ఆ సాక్షి చుట్టూరు ముస్లిం సంఘాలు బయట ధర్నా చేసిండేటి బాబు గారే కన్నా జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ఉంటే. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు. అది ఎందుకు లేదనేది ఏం లేదండి. ఇక్కడ భయాన్ని అనేటువంటిది నమ్ముకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే భయం కల్పించడం జనాలలో. సో నిజంగా పులివెందుల నియోజకవర్గంలో
ఈ రోజు బీటెక్ రవి గారు 30,000 మెజారిటీ తగ్గించగలిగారంటే భయాన్ని తగ్గించారు అంటున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే భయం ఉందో ఆ పులివెందుల నియోజకవర్గంలో తగ్గినటువంటి 30,000 మందిలో ఈరోజు ధైర్యం వచ్చినట్టే. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేయలేదు, భయంతో ఓటేశారని చెప్పేసి బీటెక్ రవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 30,000 మందికి నేను ధైర్యం ఇచ్చాను అంటున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేదు, 30,000 మందికి బీటెక్ రవి అనేటువంటి వ్యక్తి ధైర్యం ఇచ్చాడు అని చెప్పేసి మనం చెప్పవచ్చు. నేను అదే చెప్తున్నాను. అదే తరహాలో రాష్ట్రం మొత్తం మీద ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ నియోజకవర్గాల్లో బలంగా ఉందో అక్కడ ధైర్యం ఇస్తే చాలు, ప్రజలకి స్వేచ్ఛగా బతికేటువంటి ధైర్యం ఇస్తే చాలు, వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరయ్యే పరిస్థితి అని చెప్పేసి చాలా మంది రాజకీయ మేధావులు చెప్తా ఉన్నారు. ఓకే, ధన్యవాదాలు. నమస్తే.